హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇక ఎప్పట్లాగే కథలోకి వెళ్తే కథ పేరు నిజమా భ్రమ. ఇప్పుడు రాత్రి 1:30 అవుతోంది. రాజేష్ తన కొత్త అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉన్నాడు. బయట చీకట అలుముతుంది. హాల్లో టీవీ ఆన్ చేసి ఉంచాడు, కానీ అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ సమయంలో ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ చూశాడు. అన్నోన్ కాలర్. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమీ లేదు, నిశ్శబ్దం. రాజేష్ మెల్లగా అన్నాడు. అంతలోనే పక్క గదిలో నుంచి ఒక నడిచే శబ్దం వినిపించింది. రాజేష్ గదిలోకి వెళ్ళాడు. చీకటి గదిలో ఓ అరుస్తున్నట్టు అనిపించింది. లోపల ఎవరూ లేరు. అప్పుడే గది మూలలో ఉన్న శబ్దం అతని ప్రతిబింబాన్ని చూసింది. ప్రతిబింబం సరిగ్గా కదలలేదు. రాజేష్ వెనక్కి తిరిగాడు, కానీ అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం మాత్రం ఇంకా అతన్ని చూస్తూనే ఉంది. గుండె ఉత్కంఠంగా కొట్టుకుంటుంది. అతను అద్దానికి దగ్గరయ్యాడు. ఒక్కసారిగా ఆ ప్రతిబింబం అతనికి చిరునవ్వు నవ్వింది. రాజేష్ ఉలిక్కిపడి వెనక్కి తొంగి చూశాడు. గది మారిపోయింది. ఆకాశం ఎర్రగా మారిపోయింది. గోడలు పాసి కట్టుపోయినాయి కనిపించాయి. అతను తల పట్టుకున్నాడు. ఇది నిజమా భ్రమ? అయితే తలపైకి లేపినాడు. తన ముందు నిలబడి ఉన్న అఫ్రోతిని చూసి అతని గుండె ఆగినంత పనైంది. అఫ్రోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆ ముఖం అతనిదే. రాజేష్ గట్టిగా కేక వేసే లోపే చీకటి మింగేసింది. రాత్రి 2 గంటలు అవుతుంది. పోలీసులు అపార్ట్మెంట్ కు వచ్చారు. రాజేష్ గది ఖాళీగా ఉంది. అతని ఫోన్ ఫ్లోర్ మీద పడి ఉంది. అయితే గదిలో ఉన్న అద్దంలో రాజేష్ ప్రతిబింబం ఇంకా ఉంది. అతను గాజు వెనుక బంధించబడ్డాడు. అరుస్తున్నాడు, కానీ ఎవరికి వినిపించలేదు. చీకటిలో రాజేష్ కళ్ళు తెరిచాడు. చుట్టూ విపరీతమైన నిశ్శబ్దం, గాలి కూడా ప్రవహించిన గది. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను? తన గొంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అది చాలా వింతగా అనిపించింది. భయంతో చుట్టూ చూశాడు. గదికి ఏ తలుపు లేదు. వాతావరణం చాలా అసహజంగా ఉంది. గోడలు మారుతున్నట్లు కనిపించాయి. వాటిపై అస్పష్టమైన ముఖాలు కదులుతున్నట్లు అనిపించింది. ఇంతలోనే ఒక శబ్దం వినిపించింది. ఈ అసలైన స్థానం ఇదే. గదిలో ఒక పెద్ద అద్దం నిలబడి ఉంది. అతను ప్రతిబింబం కదలడం లేదు. ఆకృతి నెమ్మదిగా నవ్వుతూ చెవి దగ్గరికి తన వేలు చేర్చింది. మెల్లగా చెప్పింది, ఇప్పుడు నువ్వు నా లోపలివి. నిజమైన రాజేష్ మాత్రం బయట ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే రాజేష్ గుండె జల్లుమంది. ఇది అసాధ్యం. నేను నిజంగా ఉన్నాను. కాని అప్పటికే గది పూర్తిగా బ్లాక్ అవుతూ అతని లోపల ముంచేసింది. రాజేష్ అపార్ట్మెంట్ లో నుంచి నడుస్తూ బయటకు వెళ్లాడు. అద్దంలో చిక్కుబడిన నిజమైన రాజేష్ కేకలు వేశాడు, కాని ఎవరికీ వినిపించలేదు. బయట ఉన్న రాజేష్ తన ముఖాన్ని తాకుతున్నాడు. చిరునవ్వు ఇచ్చాడు. అతను బయటికి వెళ్ళాడు, కాని అతనిది రాజేష్ శరీరమే కాని ఆత్మ కాదు. రాజేష్ స్నేహితుడు అరవింద్ అతన్ని చూశాడు. ఏరా, నిన్ను రాత్రి ఏమైంది? ఫోన్ ఎందుకు తీయలేదు? రాజేష్ అతన్ని చూస్తూ చిన్నగా నవ్వాడు, కాని ఆ నవ్వులో ఏదో విచిత్రమైనది ఉంది. నేనిప్పుడు నిజమైన రాజేష్ అసలు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను అని మెల్లగా అన్నాడు. అరవింద్ ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు తన ముందున్నది రాజేష్ కాదు, ఇంకెవరో. ఇది ముగింపు కాదు, మరో కొత్త భయంకరమైన మొదలు. ఎపిసోడ్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.